ఈరోజు స్టాక్ మార్కెట్లో ఫస్ట్ పార్ట్ వాట్ ఈ స్టాక్ మార్కెట్. మనం ఈరోజు నుంచి స్టాక్ మార్కెట్ అంటే ఏంటనేది మనం నేర్చుకుందాం. అండ్ టుడే ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వై యూ వాంట్ టు లెర్న్ స్టాక్ మార్కెట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ సెల్ఫ్గా మీరు అడగండి, మీరు స్టాక్ మార్కెట్ ఎందుకు నేర్చుకుందాం అనేది. సో ఇది మీకు క్లారిటీ వచ్చాక నేను వాట్ ఈ స్టాక్ మార్కెట్ అనేది ఇప్పుడు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? సో మనకి స్టాక్ మార్కెట్లో మనం షేర్స్ అనేవి బై అండ్ సెల్ చేస్తాం. అసలు షేర్స్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ జియో అనే ఒక కంపెనీ ఉంది. ఈ జియో అనే కంపెనీ అది ప్రాఫిట్స్ చేస్తుంది అన్నప్పుడు మన దగ్గర ఆల్రెడీ కొంచెం మనీ ఉన్నాయి. మనం ఆ మనీని జియో అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మన మనీని జియో అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు జియో అనే కంపెనీ మనకి ఫ్యూచర్లో బాగా ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, మనం ఇన్వెస్ట్ చేసిన మనీకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఎవరైనా సరే జియో అనే కంపెనీలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారంటే జియో సిమ్ వాడుతున్నారు. ఇప్పుడు జియో సిమ్ వచ్చేసరికి మనకి జియో ఫైబర్ అండ్ చాలా వరకు అయితే జియో అయితే ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫాస్ట్ నెట్వర్క్ ఎవరు ప్రొవైడ్ చేయలేదు. సో జియో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. జియో కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో కనుక అది కంపెనీ ప్రాఫిట్స్ వస్తే కనుక మనకి ఆ ప్రాఫిట్స్ అనేది మనం ఇన్వెస్ట్ చేసిన మనీ కూడా వస్తుంది. కాబట్టి మనం స్టాక్ మార్కెట్లో జియో అనే కంపెనీలో మనం మనీ ఇన్వెస్ట్ చేయొచ్చు.